ఏమన్నాడు? గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్ర హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా, ఇలాంటి పదం నువ్వు వాడినవే అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరు నీళ్ళు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈ రోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. ఏం అరే అవునయ్యా. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, అయ్యో ఈయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట. ఇది కొత్త, మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా. అరే అవునే, ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇక మీరు ఎవరికి ఈ పార్టీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంతకుముందు టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా, హరీష్ టీడీపీ కదా. పార్టీల గురించి మీరు ఇంకా మాట్లాడకండి. ఇక సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోన పట్టేయాలని నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా, మీ రెండు పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా?